మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మరి ఇది మహిళా లోకం అనుకుంటున్నాం కాబట్టి మహిళలకు సంబంధించిన విషయాలను తప్పకుండా చర్చించుకోవాలి. మరి శివాజీ యాక్టర్ మాట్లాడిన పద్ధతిని గురించి కూడా మనం ఒక వీడియో చేసుకున్నాము. అయితే దానికి ప్రతిస్పందనలు వస్తూ ఉన్నాయి. అతను చెప్పిన విషయము వాస్తవమే, మనము స్వీకరించవలసిందే. కానీ ఆయన మాట్లాడిన విధానం బాగాలేదు అని అనుకున్నాము. అయితే ఏది ఏమైనప్పటికీ మన ధర్మానికి, సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా మనం నడవడం అనేది సరైన పద్ధతి కాదు. అయినప్పటికీ మరి ఈ విషయంగా చాలామంది ఇంటర్వ్యూలు చేస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మరి రీసెంట్గా నాగబాబు గారు కూడా మీ ఇష్టం ఉన్నట్టు బట్టలు వేసుకోండి, మిమ్మల్ని ఎవరు అనేటోళ్ళు, ఆయన ఎవరు ఈయనెవరు అని మాట్లాడుతున్నారు. అక్కడెక్కడో విదేశాలు తిరుగుతూ ఆ అన్వేషణ అనే అతను, ఆయన ఏం పండితుడు, మరి ఆయనకి ఏంటో తిరగడము అనేది, డబ్బులు యూట్యూబ్ ద్వారా సంపాదించుకుంటూ అన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. ఆయన మనం లెక్కనే చేయకూడదు, అసలు ఆయన ఇండియాలో లేడు, ఆయనను పట్టించుకోవద్దు. అంత దరిద్రంగా మరి విదేశీయులు కూడా మాట్లాడనంత గలీజ్గా మాట్లాడిండు. అది మీరు కూడా విని ఉంటారు. కాబట్టి అటువంటి వాటి గురించి మనం అసలు డిస్కషన్ చేయకూడదు. తర్వాత మనకి ఇంకా కొంతమంది ఇప్పుడు స్వప్న మనకు తెలుసు, చాలా రోజుల నుంచి మంచి మంచి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటుంది. అయితే అటువంటి ఇంటర్వ్యూలు చేసేటప్పుడు దేవి యాక్టివిస్ట్ తోని చేసింది కదా మొన్న ఈ శివాజీ మాట్లాడిన మాటల గురించి. అమ్మ చూడండి, ఎప్పుడైనా స్వప్న కానీ దేవి గారు కానీ మరి ఎప్పుడు నిండుగా బట్టలు వేసుకొనే ఉంటారు, అందరితోని గౌరవించబడతారు. ఎప్పుడన్నా అట్లా పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకున్నారండి వీళ్ళు? మరి ఎందుకు వేసుకోరు? అది మన సంస్కృతి కాదు, మనము మంచిగా ఉండాలి బట్టలు వేసుకొని అని వాళ్ళ ఉద్దేశం కాబట్టే కదా. మరి మనం మంచిది అని పాటిస్తూ ఉన్నదాన్ని ఇతరులు చెప్పినప్పుడు కేవలము ఎవడో మగవాడు చెప్పాడు అని మనం అపోజ్ చేయడం ఎంతవరకు సమంజసము? అదేవిధంగా మరి ఇప్పుడు ఇలా ఎవరైతే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారో మగవాళ్ళు, కొంతమంది ప్రకాష్ రాజు కూడా మన ధర్మ వ్యతిరేకి, ఆయన ఆల్రెడీ తెలుసు, ఎన్నో విషయాల్లో మాట్లాడిండు. కాబట్టి ఆయన తన కూతురు వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, ఇవన్నీ ఆయన అటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు, కొంతమంది అమ్మ మీ ఇష్టం ఉన్నట్టు తిరగండి, మీరు బట్టలు ఇప్పుకొని తిరిగినా సరే మాకేంటిదంటే, వాళ్ళే కదండి ఎంజాయ్ చేస్తారు చూసి. వీళ్ళు ఎట్లా ఉన్నా వాళ్ళు ఎంజాయ్ చేసేటోళ్ళే మొగోళ్ళు. కాబట్టి వాళ్ళు అలా ఉండండి అని చెప్పే వాళ్ళ మాట విందామా? అమ్మ మిమ్మల్ని మీరు రక్షించుకోండి, బట్టలు వేసుకోండి. ఆడవాళ్ళు ఇప్పుడు కాలం మారింది అంటుంది అనసూయ. ఈ కాలంలో మనం బతకలేము, అట్లా మడిగట్టుకొని కూర్చుంటే అంటుంది. అంటే ఇన్ని కోట్ల మంది అలా తిరుగుతున్నారా? మరి అంటే ఒక వయసు వరకు నువ్వు ఏదో సంపాదించుకోవాలనో అవకాశాల కోసమో ఏదో కష్టపడ్డావు, మంచి స్థాయికి వచ్చావు, సంపాదించుకున్నావు, మంచి భర్త, పిల్లలు, చక్కగా 2 కొడుకులు, నువ్వు సంస్కారవంతంగా ఉపనయనం కూడా చేసినట్టు పెట్టిండ్రు వీడియోలు. మరి ఇంత సంస్కారవంతమైన కుటుంబం ఉన్నప్పుడు పిల్లలు పెరుగుతున్న సమయంలో మనం కొన్ని విధి విధానాలను పాటించడం అవసరం. యాజ్ ఎ తల్లిగా మీకు ఇష్టం ఉండొచ్చు, తల్లికి ఎందుకు ఇంత స్థానము ఇచ్చారు, మరి ఇంత గౌరవించారు అంటే తన ఇష్టం కాదు, తను ధర్మాన్ని పాటించి తన పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించే బాధ్యత తల్లిగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాలను మనము త్యాగం చేయాలి. మనకు ఎట్లా తిరగాలని ఉన్నా కూడా అటువంటిని మనకు పనికిరాదు. కాబట్టి మనం వాటిని వదిలేసి త్యాగం చేయడమే. త్యాగం అనే బుద్ధి తల్లికి ఉండబట్టే పిల్లలను పెంచగలుగుతుంది తల్లి. కాబట్టి తనే చెప్తుంది, ఇంకా తన పెద్ద కొడుకు ఇష్టం లేదు, నా ఇష్టం నేను వేసుకుంటాను అంటే రేపు ఏం నేర్పిస్తున్నావు నీ కొడుకులకి? మరి నీ కోడలు ఎలాంటి కోడలు రావాలనుకుంటున్నావు చెప్పమ్మా? బాగుంటుందా? అది పద్ధతేనా?
కొంచెం అర్థం చేసుకోవాలి. సరే, అనవసరంగా అసలు నువ్వు ఇందులోకి వచ్చిందే ఏమో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వు అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యావు, నువ్వేదో అనుకొని. మరి మహిళా కమిషన్ ముందు నిలబెట్టిండ్రు శివాజీని తీసుకెళ్ళి. మరి ఆమె ఎలా ఉందండి, చక్కగా పద్ధతిగా చీర జాకెట్ వేసుకొని ఎంత ముద్దుగా కూర్చున్నది. మరి మహిళా కమిషన్ కూడా ఆలోచించాలి. మరి మహిళా కమిషన్ అంటే మహిళలను ఎవరైనా తిడితే వాళ్ళని నిలదీసి అడగడమే కాదు, మహిళల మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత కూడా మహిళా కమిషన్ తీసుకోవాలి. మరి అటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా చేసే వాళ్ళను కూడా నిలదీయాలి, ఆడవాళ్ళను కూడా నిలదీయాలి. ఇలా చేయడం పద్ధతి కాదు, సమాజం పాడవుతుంది. రేపు చిన్నపిల్లలు నేర్చుకుంటున్నారు, ఇవాళ రేపు చూస్తున్నారు కదండి, ఇంత బుడ్డి పిల్లలతోని ఆ పిచ్చి డ్రెస్సులు వేసి డ్యాన్సులు చేయించి యూట్యూబ్లలో పెడుతున్నారు. అమ్మమ్మలు డ్యాన్సులు చేసి యూట్యూబ్లలో పెడుతున్నారు. ఇష్టం ఉన్నట్టు, అంటే వెర్రితనము. అంటే ఒక సెలబ్రిటీ చేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఈ విధంగా ఫోటోలు తీసుకోవడము, యూట్యూబ్లో పెట్టడము, ఫేస్బుక్లో పెట్టడము, ఇన్స్టాగ్రామ్లలో పెట్టడం, పోస్ట్ చేయడం చేస్తూ ఉంటే కుర్రకారు విపరీతంగా చూస్తారు, వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ ఇది సమాజానికి కాలుష్యము, సమాజముకు విలువలేనితనంగా తయారవుతుంది, వెకిలిగా తయారవ్వడం అంటారు దీన్ని. మరి ఇట్లా మన సమాజము మహిళలు వెకిలితనాన్ని ప్రదర్శించినప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం కూడా మహిళా కమిషన్కి ఉండదా? అది కూడా మనం ప్రశ్నించాల్సిన విషయమే. ఎవరైతే మనను అవమానిస్తే మనం ఊరుకోదు. ఒక చదువు విషయంలో మరి చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటేనో, మరి మనకు భార్యాభర్తల గొడవలు అయ్యి భర్త భార్యను ఇబ్బంది పెడితేనో పోయి అటువంటి వాటికి మనము మా ఆడపిల్లలను రక్షించుకోవాలి అటువంటి విషయాలలో. కానీ విచ్చలవిడితనంతో మనము రక్షించుకోవాల్సిన అవయవాలను బయట, కాలం మారింది అంటే కాలం ఎట్లా మారుతుందండి, కాలం మారుతూనే ఉంటుంది. ఇప్పుడు 25 అయిపోయింది, 26 వస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఒక సెకండ్ కూడా మనం వెనక్కి తీసుకోలేము, అది ముందుకే వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు మనం ముందుకు వెళ్ళాలి అంటే మన చేసే పనులు, ఆలోచనలు మారాలి, కానీ డ్రెస్సులు కాదు మారేది. ఉత్తమంగా ఆలోచించాలి, ఇంకా ఎన్ని పనులు చేయగలుగుతాము అనే దాంట్లో మార్పు తెచ్చుకోవాలి. కానీ మన శరీరం మారదు. మన శరీరము ఈ విధంగా ఉన్నంతసేపు మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఉంటుంది. మన చేను లలిత్ కుమార్ గారు మంచి కథ చెప్పిండ్రు. ఏంటంటే మన చేనును మనమే కంచె వేసి ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ వచ్చిపోయే పశువులన్నిటికీ నువ్వు నా చేను తినకు, నువ్వు నా చేను తినకు, నో పార్కింగ్ అని బోర్డు పెడతారు. పెడితే అక్కడనే పార్కింగ్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు కొంతమంది. అలా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇలా చేస్తూ ఉంటే చాలామంది పట్టించుకోకుండా ఉండవచ్చు, కానీ అందులో కొంతమంది ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకునే అవకాశం లేదంటారా? మరి కొంతమంది అంటున్నారు ముసలోళ్ళ మీద అత్యాచారాలు అవుతున్నాయి అని. అది కూడా ఒక రీజన్ అంతే. మగవాడు పశువులా ప్రవర్తిస్తూ ఉన్నాడు, మరి అటువంటి పశు ప్రవృత్తి పోవాలని కోరుకుందాం. అంతేగాని అటువంటి పశు ప్రవృత్తి కలిగే విధంగా ప్రేరేపించే విధంగా ఆడదే కదా. మరి మామూలుగా ఉంటేనే అటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనం ఇలా ఫోటోలు పెట్టి ఇలాంటి విషయాలను ఎక్స్పోజ్ చేస్తూ మనము ప్రచారం చేసుకుంటే మరి ఇంకా వాళ్ళని మనము రేకెత్తించినట్టే అవుతుంది, కానీ ఉసిగొల్పినట్టే అవుతుంది, కానీ తగ్గించడానికి ఎక్కడుందండి? ఇప్పుడు మనిషి ఆడవది అన్నప్పుడు ఆకర్షణ ఉంటుంది, అది ప్రకృతి సిద్ధమైనది. వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ కోరికలు కలగకపోతేనే తప్పు, వాళ్ళ శరీరానికి రుగ్మత ఉన్నట్టు. మరి అటువంటి అప్పుడు మనము ఎవరిని ఆపగలుగుతామండి? మన సేఫ్టీ కోసం మనమే జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు ఏ కాలమైనా కూడా అరిటాకు మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు మీద అరిటాకు పడ్డా చినిగేది అరిటాకే అనేది సత్యము. అది ఈ కాలం కాదు, ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు అయినా కూడా అది చినిగింది పనికిరాదు తినడానికి అనే విషయం మనం గమనించుకోవాలి. అంతేగాని పనికి రాకుంటే ఇంకో ఆకు తెచ్చుకుంటామని వాళ్ళు అనుకుంటారు. కానీ మనమైతే పాడైపోయినట్టే కదా, మన సంస్కృతిని మనమే పాడు చేసుకున్నట్టు కదా. మరి ఇది గమనించుకోవాలమ్మా. నువ్వు ఒక వయసు వచ్చింది, 40 ఏళ్ళు వచ్చాయి అంటున్నావు. మరి వచ్చినప్పుడు చక్కగా సంపాదించుకున్నావు, దాన్ని నిలబెట్టుకో. ఇప్పుడు మంచితనంతో చక్కగా హుందాగా బతుకు, గౌరవంగా బతుకు. ఇట్లాంటి అల్లరి పాలు ఎందుకు అవుతావు? నువ్వేదో 20 ఏళ్ళు ఉన్నాయి, ఇంకో 10 ఏళ్ళ దాకా నీ వయసును చూపించుకోవచ్చు అనడానికి కూడా లేదు కదా. మరి ఎందుకు చెప్పు? అనవసరంగా ఇటువంటి గొడవలు పెట్టి ఇంకా బేకారవుడు తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కాబట్టి మహిళలు అన్ని విధాల పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి. చిన్నపిల్లలు సెలబ్రిటీలు అనగానే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సమాజము అందరూ కూడా వాళ్ళ దిక్కు చూస్తారు. కొన్ని వేల మంది, లక్షల మంది చూస్తూ ఉంటారు. అందులో ఒక 1000 మంది అయినా మిమ్మల్ని ఫాలో కావచ్చు కదా. మరి సామాన్యులు అటువంటి విషయాలలో మిమ్మల్ని ఫాలో అయితే బతుకుతారా? మీరంటే దొరకకుండా పారిపోతారు, మీకు సెక్యూరిటీ ఉంటుంది. ఈ సామాన్యులకు ఏముంటుందమ్మా? అందుకోసం మీరు మంచిగా ఉండాలని చెప్తున్నాము. అది మంచిగా బుద్ధిగా స్వీకరించి సమాజానికి ఉపయోగకరంగా ఉంటే బాగుంటుంది. అంతేగాని దాన్ని వ్యతిరేకంగా తీసుకొని మనం ఏదో గెలవాలి ఎవరి మీదనో అనుకోవడం అనేది చాలా తప్పు. ఏ కాలమైనా మగాడి బుద్ధి అలా ఉంటుంది, ఆడదాని శరీరము ఆకర్షణీయంగానే ఉంటుంది. అవి ఎప్పటికీ మారేవి కాదు. ఆ నిజాన్ని మనం తెలుసుకొని దానికి తగినట్టుగా ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరేమంటారో తెలియజేయండి. స్వస్తి.